10 లైబ్రరీలలో అందరం టెన్షన్తో చచ్చిపోతున్నాం అన్న. టెన్షన్ పడకూరు మిత్రమా. నా టెన్షన్ ఎట్లా అంటే నరాల దగ్గర టెన్షన్ ఉందన్న. మీరు పాజిటివ్ గా మాట్లాడుతారు కానీ ఆ మానవతరాయ్ అన్న వాళ్ళందరూ నెగిటివ్ గా మాట్లాడేసరికి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న. నేను ఏమంటున్నా, తీన్మన్ మల్లన్న వెళ్ళిండు, ప్రత్యేకంగా పోస్ట్ పోన్ చేయాలనేటువంటి డిమాండ్ తోనే వెళ్ళిండు. ఎందుకనంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు పాపం నిరుద్యోగులు, కాబట్టి 100% పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మల్లన్న ప్రతిపాదన పెట్టిండు. మాక్సిమం మనకేంటంటే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని చెప్పేసి మనం అనుకుందాం. న్యాయమైన డిమాండ్ అన్న. నేను ఏం చెప్తున్నా, నాకు బిఎడ్ ఉంది, నాకు టీపీటీ ఉంది, నాకు తెలుసు. నాకు ఇప్పుడు ఏంటి ఈ డిఎస్సి అభ్యర్థులు అంటే ఏంటో తెలుసు, నాకు మొత్తం తెలుసు ఇవన్నీ కూడా. కాబట్టి నేను ఏమంటానంటే 100% సానుకూల నిర్ణయం రావాలి. తర్వాత ఎందుకు కారణం కూడా తెలుసు నాకు. ఎందుకనంటే అది డిఎస్సి వాళ్ళు ఏమంటారంటే చాలా ఏళ్ళ నుంచి చదువుకోకుండా ఏం చేసినామని అంటారు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అప్పుడు లేకుండే. ఎప్పుడు 5089 పోస్టులు కేసీఆర్ వేసినప్పుడు లేకుండే. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వేసిండ్రు కాబట్టి ఇప్పుడు చదువుకుందాం అనుకుంటే టెట్ పెట్టిండు. ఆ టెట్కే మొన్నటి దాకా అయిపోయాయి. ఇక తర్వాత ఇప్పుడు టైం ఏడున్నది ఇంకా డిఎస్సి చదవడానికి. కాబట్టి టైం లేదు. చదువుకోవాలంటే మినిమం 2 నుంచి 3 నెలలు కావాలి. తక్కువ టైం, ఇది ఎక్కువ టైం కాదు, తక్కువ కావాలి. అయితే ఆ టైం ఇవ్వకుండా నువ్వు పోయి రాయిపు అంటే అది దంచి దాంట్లో పోసేసి జ్యూస్ వేసుకొని తాగేది కాదు. కాబట్టి 100% మీరు ఏం టెన్షన్ పడకండి. మీటింగ్ అయితే అయిపోయిందా అన్న? మీటింగ్ అయిపోయిందట. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారని చూద్దాము. 100% మా నల్గొండలో 10 లైబ్రరీలు ఉంటాయి అన్న. అందరూ మీది న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాం అన్న. అసలు ఏం చేయాలో అసలు నరాలు దిగేంత టెన్షన్ అవుతుంది. అటు చదవలేకపోతున్నాము, ఇటు ఉండలేకపోతున్నాం అన్న. ఎలాంటి ఒక మీమాంస ధోరణి కూడా వాళ్ళకు రాంగ్ గైడెన్స్ రాంగ్ గైడ్ చేసారు దుర్మార్గులు 100% కూడా అది జరిగింది. దాన్ని మనం అందుకనే మళ్ళీ అంత సీరియస్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు న్యూ ఆస్పిరెంట్సే కాకుండా ఓల్డ్ ఆస్పిరెంట్స్ కూడా దీని వల్ల చాలా అదైపోయి ఇప్పుడు 100% మంది కోరుకుంటున్నారు. అవునన్నా, కూడా అది కోరుకుంటలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ చూడండి అన్న అందరూ. చెప్పండి, పోస్ట్ పోన్ గురించి మాట్లాడుతున్నా అన్న. సరేనా అన్న ఇగో అన్న ఇదొక్క మీరు ఇదొక్క న్యాయం చేయండి అన్న. ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ అన్న. పోస్ట్ పోన్ చేయకపోతే నిరాదీక్ష కూర్చుంటా, నేనే కూర్చుంటా. సరేనా అన్న థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోకపోతే నేను ఒక్క విషయం చెప్తా అన్న. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసిన, బీఈడి టీటీసీ అన్ని ఉన్నాయన్న నాకు. కానీ నేను 2016-18లో సో ఇక్కడ ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే అగమ్య గోచరంగా ఉందన్న. ఎవరైతే నిరుద్యోగులు కావాలని రేవంత్ రెడ్డి గారిని 100% నేను 40 మందితో ఓటేయించిన అన్న. మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. నువ్వు 40 మంది కానీ సీఎం గారికి 100% ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుందన్న. మా నల్గొండలో ఇప్పటికి ఈ లైబ్రరీలో ఎవరిని తిరిగి చూడు నెగిటివ్. ఈయన ఏంది ఈ డిసిజన్ తీసుకోలేకపోతుండు అన్న ఆలోచనకు వస్తురన్న. తీసుకుంటాడు ఏం కాదు. విషయం ఏదైనా నువ్వు 16 నుంచి 18 నుంచి అంటున్నావు కాబట్టి మురళీముద్ర చనిపోయినప్పుడు ఆయన కాంపెన్సేషన్ ఇవ్వాలి కుటుంబానికి. కానీ అక్కడ ఉంటే నా పైన కేసు అయింది. అప్పటికే నాకు మీరు పిహెచ్డి చేస్తారు. మీరు తెలుగులో మీరు అక్కడ మన ఆర్ట్స్ కాలేజీలో మీ స్పీచ్ విన్నా నేను. మీరు నాకు తెలుసా అన్న, మీరు 100% తెలుసా అన్న నాకు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది, సానుకూల నిర్ణయమే వస్తుంది. సరేనా, టెన్షన్ పడకండి అన్న. చూడండి అన్న, థ్యాంక్స్ అన్న. ఏం టెన్షన్ పడకండి సరేనా అన్న. మనం చేద్దాం, చూసుకుందాం అన్న. 2 రోజులే ఉంది ప్లీజ్ అన్న, అర్థం చేసుకోండి. 2 రోజులు కాదు, రేపు పరీక్షరంగా. లేకపోతే ఒక రోజు ఏమైంది తెలుసా, అంటే డిఎస్సి ఎగ్జామ్ ఉండే అన్న. డిఎస్సి ఆ రోజు ఎగ్జామ్ ఉంటే వారాలు వస్తున్నాయని చెప్పేసి గతంలో ఆ రోజు ఎగ్జామ్ ఉంటే ఆ రోజు క్యాన్సిల్ చేసిండ్రు, అంటే పోస్ట్ పోన్ చేసిండ్రు. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేం టెన్షన్. మాకు ఏజ్ లేదన్న, ఏజ్ అయిపోతుంది ప్లీజ్ అన్న. కొంతమందికి ఏజ్ లేకుండా అయిపోయింది, చాలా మంది రకరకాల ఇబ్బందులు పడతారు. కానీ అవునన్న, ఫాస్ట్ నోటిఫికేషన్ అన్న. మీరే అన్న మల్లన్న గారికి మేము రుణపడి ఉంటాం అన్న. ఈ విషయంలో మేము క్లియర్ మిత్రమా తీన్మన్ మల్లన్న కానీ మేము కానీ క్లియర్గా ఉన్నాం. దాంట్లో ఏం తేడా లేదు. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఏమన్నా ఇప్పుడు మనం పోస్ట్ వేయమంటే ఓ రకంగా న్యాయపరమైన మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఎవ్వరు కూడా ప్రాబ్లం లేదు, ఎవ్వరి ప్రాబ్లం కూడా ఉండదు, ఏం కాదు.
అన్న. పోస్ట్ పోన్ చేసి ఇంకా వాళ్ళకే మంచి పైసలు మిగులుతాయి ఇంకా. అన్న మీ పోస్ట్ పోన్ చేస్తే మేము పాలాభిషేకం చేస్తామన్న సీఎం గారికి. చేస్తారు. మల్లన్న గారికి కూడా ధన్యవాదాలు, పాలాభిషేకం చేస్తాం, కానీ మమ్మల్ని మాత్రం అన్యాయం చేయకండి అన్న, ప్లీజ్ అన్న. చేస్తాం, టెన్షన్ అన్న మేడం. ఇక్కడ